ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీశైలంలో ఎన్నడూ లేని విధంగా డిఆర్ఐ సంస్థ వచ్చి చెకింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉన్నాడు. అధికారితో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం. సార్, మీరు ఏం జరిగింది నిన్న జరిగిన సంగతి? 30వ తారీఖు 10 గంటలకి సుమారు 10 గంటల సమయంలో డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ టీము వచ్చింది. వాళ్ళు మన శ్రీశైలం ఆర్టీసీ బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ చేయడం అయింది. మేము మా సిబ్బందితో వెళ్ళడం అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు ఆటోలో ఒక వ్యక్తి, తర్వాత ఇంకొక వ్యక్తి పక్కన 2 వీలర్లో ఉన్నారు. అక్కడ ఆ ఆటోలో ఈ సీ ఫ్యాన్స్, తర్వాత ఈ సాఫ్ట్ కోరల్స్, బ్లాక్ కోరల్స్ అని సముద్ర అంతర్భాగంలో ఉన్నటువంటి జంతుజాలములు అవి తీసుకొచ్చి ఒక అతను ఇక్కడ సున్నిపేట వాస్తవ్యులు రామాంజనేయులు, తర్వాత వెంకటరమణ అనే వ్యక్తుల్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళ నుంచి ఆ మెటీరియల్ ని తీసుకున్నారు. ఆ వ్యక్తులు ఇంద్రజాలం, మహేంద్రజాలం అనే పేరుతో దిష్టి బొమ్మలుగా చిన్న చిన్న ఫ్రేములు కట్టి వాళ్ళు అమ్ముకుంటూ ఉండగా వాళ్ళకి మెసేజ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ సరుకుని, ఆ వ్యక్తుల్ని, తర్వాత ఒక ఆటోను, ఒక 2 వీలర్ని స్వాధీనం చేసుకోవడం అయింది. తర్వాత ఇవన్నీ తీసుకుని ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ వాళ్ళ మీద అది సుమారుగా ఒక 10 కేజీల లోపు మెటీరియల్. తర్వాత వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్స్ అంతా ఫాలో అయ్యి తర్వాత వాళ్ళని మేము ఆత్మకూరు మ్యాజిస్ట్రేట్ ముందర హాజరుపరచడం జరిగింది. 10/1/2025 దాకా వారికి రిమాండ్ విధించడం అయింది. మీకు ఇది సమాచారం తెలిసిందే అండి, లేకపోతే ఎవరైనా చెప్తారా? ఎట్లా మీకు సమాచారం ఎలా? మాకైతే సమాచారం అందలేదు. డిఆర్ఐ వాళ్ళకే ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరు ఇచ్చారో తెలియదు. వాళ్ళకే వచ్చింది మెసేజ్. వాళ్ళు వచ్చిన తర్వాతనే ఇక్కడ శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యి మమ్మల్ని పిలిచిన తర్వాతనే మాకు తెలిసింది. ఇంకా ఎవరైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎట్లా? దాని గురించి చెప్పగలరు? ఇంకా ఏం లేదు. ఒకే ఒక వ్యక్తి, అతను ఒక షాపులో, ఒక పరదాలు కట్టినటువంటి షాపులో అతను వాళ్ళ భార్య ఏదో దాన్ని అమ్ముకొని జీవనం కొనసాగిస్తా ఉన్నారు. అతనికి ఒంగోలుకి సంబంధించి ఉన్న సీను అనే వ్యక్తులను వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు, సప్లైదారులు వాళ్ళు. ఇతను బయ్యర్ ఇక్కడ లోకల్ గా అది ఆర్టీసీ బస్ స్టాండ్ ఏఎన్ఎల్లో తీసుకుని అతను కేజీ 650 రూపాయలకి కొనుక్కుంటాను. దాన్ని నేను ఫ్రేములు కట్టి 150 రూపాయలకి, 200, 300కి అట్లా నేను అమ్ముకుంటాను. అవి మేము ఈ వీటి మీద ఏదో దిష్టికి పనికొస్తుంది, లేకపోతే వాస్తు దోషాలకు పనికొస్తుంది, లేకపోతే మీ యొక్క జాతకాలు మారుతాయని ఫేక్ ప్రచారంతో వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. అదే ఇతనిచ్చిన సమాచారంతోనే ఒంగోలులో సీనుని అదుపులో తీసుకోవడం అయింది డిఆర్ఐ టీమే. అక్కడ కూడా కొంత సరుకుని ఇవన్నీ కూడా తీసుకున్నట్టు మాకు సమాచారం అందింది. అక్కడ కూడా కేసు బుక్ చేశారు. నెక్స్ట్ మీరు ఎలా చేయబోతున్నారు? దీనిపైన కఠినంగా ఏమైనా చేయాలనుకుంటున్నారు? షెడ్యూల్డ్ 1 అనిమల్ జాతికి సంబంధించింది. టైగరు, ఎలిఫెంట్ వాటి అదే జాతికి మనం టైగర్ ని చంపితే ఏ విధమైనటువంటి శిక్ష, అదే విధంగా దీనికి కూడా సీ ఫ్యాన్స్ కి, సాఫ్ట్ కోరల్స్ కి, బ్లాక్ కోరల్స్ కి అదే విధంగా శిక్షార్హులు. వీళ్ళు దీనికి 3 నుండి 7 సంవత్సరాల దాకా శిక్షార్హులు. ఇదే విధంగా చట్ట ప్రకారం, మన వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మేము అన్ని కేసులు బుక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం అయింది. ఇలాంటివి ఏమైనా మనకు ఎక్కడైనా కూడా మళ్ళా కనపడితే ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.